హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము అరటికాయ కోఫ్తా కర్రీ చేసుకుందామండి. దీనికి కావాల్సినవి నేను ఇక్కడ 3 అరటికాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని ఇవి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని వాటర్ వేసుకోవాలండి. అరటికాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం అరటికాయలు ఉడికిపోయినాయి కదా, వీటి తొక్క తీసేసుకుందాము. ఇలా ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఇలా ఎక్కడ కూడా ముద్దలు లేకుండా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నవి, అలాగే 1 పచ్చిమిర్చి, ఇది కూడా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి బైండింగ్ కొరకు. వేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. పిండి అంతా కూడా ముద్ద వచ్చే వరకు కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని పెట్టుకోవాలి. బాల్స్లా చేసుకున్నాం కదా, అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి ఇందులో వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి. వీటిని ఒకసారి తిప్పుకుందామండి. ఇలా మెల్లిగా తిప్పేసుకుంటే 2 సైడ్లు మంచిగా వేగుతాయండి, పచ్చి పచ్చి ఉండకుండా. ఇవి మనకి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు. నేను ఇక్కడ ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే 2 టమాటాలు కూడా పెద్దవి తీసుకున్నాను. ఒక 3 వెల్లుల్లి, చిన్న ముక్క అల్లము, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే 2 పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా మనం ఒక 5 నిమిషాల పాటు
మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి 5 మినిట్స్ మనం మగ్గించుకున్నాము. ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అలాగే ఒక 5 కాజులు తీసుకుంటున్నాను. కాజులు కూడా వేసి మగ్గించుకోవాలి. చూడండి ఇలా వేగాలండి. వేగిపోయింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇది ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పక్కన పెడితే చల్లబడుతుంది. అప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది చల్లబడిందండి. దీన్ని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా. పేస్ట్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాము కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము, పెట్టుకున్నాము. అలాగే ఆయిల్ వేడి చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ జీలకర్ర, మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ఇప్పుడు ఇందులో మనకు రుచికి సరిపడినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫుల్ నిండా వేసేసాను. అలాగే ధనియాల పొడి 1/2 స్పూన్ వరకు వేసాను. అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని ఇదంతా కాస్త దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలండి. చూద్దాం మూత తీసి. ఇది మనకు దగ్గర పడ్డది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసి ఇలా కలిపేసి గ్రేవీ మీకు ఎలా ఉండాలి చూసుకొని ఒకసారి వాటర్ వేసుకోవాలి. మనం ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు గరం మసాలా, ఇలా వేసిన తర్వాత 1 ఉడుకు రానివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఉడికింది కదా, మనకు 1 ఉడుకు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ బాల్స్ ఇందులో వేసుకుందాము. ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇలా 1 నిమిషం పాటు ఉంచేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉంచుకుందామండి. ఇప్పుడు ఈ సమయంలో మీకు ఉప్పు అయినా కారం అయినా పడితే వేసుకోవచ్చండి. ఇప్పుడు తీసేసుకుందాం. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాము. మనకు గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. చూడండి,
చివరన ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం అవసరం లేదు. అంతే అండి, మన అరటికాయ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.